అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 3 లేదా 4 లేదా 5 తేదీలో టెస్ట్ నోటిఫికేషన్ ఇస్తామని ఒక మెసేజ్ అయితే మనకి పేపర్ ద్వారా పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇదివరకు చదివిన వాళ్ళకి, ఇప్పుడే చదువు ప్రారంభించిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటూ ఒక ఛాలెంజింగ్ గా ఈ వీడియోస్ మీకు తయారు చేసి ఇస్తున్నాం. 1 గంటలో ఒక టెక్స్ట్ బుక్ ని కంప్లీట్ చేయడం, ముఖ్యంగా తెలుగు మరియు అదేవిధంగా సైన్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్, లోయర్ క్లాసెస్ అంటే 6th క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కో టెక్స్ట్ బుక్ 1 గంటలో పూర్తిగా ఎలా చదవడం, అలాగే ఎక్కడ ప్రతి లైన్స్ కూడా ఎక్కడ మీకు ఒక కీ పాయింట్ కూడా స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ ఈ కొత్త డిజిటల్ బోర్డ్ సిస్టమ్ మీద మీకు చేసి చూపించడం జరుగుతుంది. సో ఈ మొత్తం వీడియో మొత్తం చూడండి, కీ పాయింట్స్ అన్ని కూడా రాసుకోండి. మీకు ఎక్కడైనా సరే తప్పుగా అనిపించి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక క్లాస్లోకి వెళ్దాం. సో 4వ తరగతి టెక్స్ట్ బుక్ ని ఏమంటారు అనే ప్రశ్న కూడా చాలా సార్లు అడిగారు. సో తెలుగు టెక్స్ట్ బుక్ పేర్లు కూడా మనకు తెలియాలి. సో 4వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ అయితే మనం తొలకరి చినుకులు 4 అని పిలుస్తాము. సో ఈ పాఠ్యపుస్తకంలో ఒక్కొక్క పాఠం, ఆ పాఠంలో వచ్చే ముఖ్యమైన అంశాలు, అందులో మనకి ప్రశ్నలు అడిగే తీరుల గురించి ఈ వీడియోలో మాట్లాడతాం. ముందుగా 1వ పాఠం చూసుకున్నట్టయితే పాఠం పేరు వర్షాలు కాబట్టి వర్షాలకు సంబంధించిన మొత్తం సమాచారం ఇక్కడ ఉంటుంది. సో ఇది గేమ్ ప్రక్రియకు చెందింది. అలాగే దీనిలో ఉన్న ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. సో ప్రకృతిలోని అందాల గురించి వర్ణిస్తూ పాఠం అంతా కొనసాగుతుంది. సో దీన్ని రాసింది శ్రీ వానమామలే వరదాచార్యులు గారు. దీన్ని రాసినటువంటి విప్రలబ్ధ అనే కాలం నుండి తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రశ్న చాలా సార్లు అడిగాడు. వర్షాలు అనే గేయాన్ని రచించింది ఎవరు? శ్రీ వానమామలే వరదాచార్యులు. ఎందుకంటే ఈ రచనలు మళ్ళీ మనకి 5వ క్లాస్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఈ పాఠంలో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైన వాక్యాలు చూద్దాం. సో ఆయన చెప్తూ పాడు కరువులకు బాణాలు, అలాగే మా పంటచాలకి ప్రాణాలు ఏవి అని అంటే వర్షపు చిరుకులు, అదేవిధంగా కాపు కన్నులకు ముత్యాలు అంటే కాపు కంటికి, కాపు అంటే ఇక్కడ రైతు కంటికి ముత్యాలా కనిపించేవి, అలాగే వరి కర్రలకు చనుబాలు అంటే వరి కర్రలు పంట చేలో ఉండేటటువంటి వరి మొక్కలకు తల్లిపాల్లాగా ఉండేవేవి అని అడిగితే మాత్రం ఇక్కడ కూడాను వర్షపు చినుకులు అని చెప్పాలి. చెప్తూ కొన్నిసార్లు కొన్ని పదాలను వర్ణించడం జరిగింది. ఇక్కడ కోడెనాగులు అంటే బాగా వయసులో ఉండేటటువంటి నాగుపాముని దేనికోసం వాడారంటే వాగులు అంటే వర్షం పడుతుండేటటువంటి వెళ్ళేటటువంటి వాగుల్ని వర్ణించడానికి కోడెనాగులు అంటే వయసులో ఉండే నాగుపాముగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా తోగులు అంటే కొండపై నుండి వచ్చేటటువంటి మనకి నీటి ప్రవాహాలు ఉంటాయి కదండి, అదే కొండ వాగు అంటాం. దాన్ని ఇక్కడ తోగులు అనే పదం ఉపయోగించడం జరిగింది. క్షీరధారలే అంటే పాలను దారగా పోస్తే ఏ విధంగా అయితే కంటిన్యూస్ గా ఉంటాయి, నిరంతరం వెళ్తుందో అదే విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాల్లో భూసతి అంటే భూదేవి అంటే భూమాత వానలో స్నానం చేసి పచ్చిక కోక కట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పచ్చిక కోక సో అంటే వర్షంలో తడిచినటువంటి భూదేవి స్నానం చేసినట్లుగాను ఆ తర్వాత వచ్చేటటువంటి ఈ పచ్చిక మొలకల్ని చీరగానే వర్ణించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కొత్త పదాలు ఇక్కడ చెప్పడం జరిగింది. వృషభం అనేది ఎద్దు, మయూరం అంటే నెమలి. వర్షం వల్ల ముద్దుగా నాట్యం చేసింది ఎవరంటే మయూరం అని చెప్తాము. అదేగా వసుధ అనే పదం కూడా వచ్చింది. వసుధ అంటే భూమి. అదేవిధంగా అక్కడ పశువులను మేస్తుండేటటువంటి తీరును వర్ణించడం జరిగింది. తూర్పు గట్లను ఎక్కడో మేస్తున్న ఆవులట మనకి ఏ విధంగా ఉన్నాయి, ఆరవేసిన తెల్లని చీరలా కనిపించాయి. అదేవిధంగా పడవ గట్లను అదే సమయం చూస్తే గేదెలు నడిచే నల్లని గండశిరల వద్ద ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈ వర్ణన మీద ఒకసారి ప్రశ్నించడం జరిగింది. తూర్పు గట్లను మేస్తున్న ఆవులు ఎలా ఉన్నాయి, ఆరవేసిన చీర వలె ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది, కాబట్టి ఒకసారి మనం టచ్ చేయాలి. అదేవిధంగా వర్షపు కాలంలో మన రైతు పంట పొలాలు ఎలా కనిపిస్తున్నాడు అంటే కమ్మ గొడుగు పట్టుకొని ఒక ఛత్రపతిలా పొలం మధ్యలో వెళ్తున్నాడు. అలాగే ముందు కోళ్ళ చేపలు పట్టుకొని పశుపతి అంటే శివుడిలా ఉంటూ అక్కడ కరువులకు పాలిట కాలుడయ్య అంటాడు. కరువులు పాలిట యముడిలో అక్కడ పంట పొలంలో తిరుగుతున్నాడు అని చెప్పడం జరిగింది. ఇది మనకు ఉండేటటువంటి వర్షాల పాఠ్యంలో ముఖ్యమైన సమాచారం. ఇక పాఠ్యాంతంలో మనకి ఏం కనిపిస్తాయి అంటే 0 విసర్గ కనిపిస్తాయి. ఈ మూడింటిని మనం ఉభయాక్షరాలు అంటాం. సో ప్రశ్న అడిగే విధానం ఉభయాక్షరాలు ఎన్ని అంటే 3. అయితే ప్రాచీన కావ్యాల్లో మాత్రమే వాడుతూ ప్రస్తుతం వాడాల్సిన ఉభయాక్షరం ఏదంటే అరసున్న ఎందుకు ఉపయోగించేవారంటే పూర్వం కవులు ఛందస్సు కోసం ఘనవిభజన చేసేటప్పుడు గురువు రావాల్సిన సందర్భంలో నకారపు అంటే గురువు రాకుండా నకార పుల్లు వాడాల్సిన సందర్భం ఏదైనా వచ్చినట్లయితే ఆ సమయంలో మనకి అరసున్న అనేది ఉపయోగించేవారు. ఛందస్సు కోసం అరసున్నను వాడేవారు. అదేవిధంగా పూర్వం వాడుతున్నది ఇప్పుడు వాడుకుపోయిన పదాలు ఏంటంటే చా ఝా రా అనేవి. సో ఇది ప్రారంభంలో ఒత్తి పలకాల్సిన సందర్భంలో ఉదాహరణకి చలి అంటాం. చలి అనేటప్పుడు ప్రారంభంలో ఒత్తి
ఒత్తిడి మనం అక్షరం చదవాలని ఉంటుంది. సో అలాంటి సందర్భంలో 3 అక్షరాలు వాడేవారు, ప్రస్తుతం 5 అక్షరాలు వాడడం లేదని చెప్పడం జరిగింది. తర్వాత చదువు ఆనందించే ప్రక్రియలో పడవలు చేద్దాం అని ఒక గేమ్ ఇవ్వడం జరిగింది. ఇది పిల్లల ఆసక్తుల గురించి చెప్తూ ఇవ్వడం జరిగింది. మబ్బులు అనేది సముద్రంలో నీరు నింపుకొని భూమి మీదకి వస్తున్నా, వర్షాలు కురిపిస్తున్నాం, మొత్తం పారుతున్నాం, పిల్లలందరూ రండి చక్కగా బజార్లో మొత్తం తిరిగేసి వద్దామని వర్షాలు వచ్చి పిల్లలకు పిలుస్తున్న సందర్భంలో ఉంది. సో చివరిలో ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే, సోమర్తనాన్ని ధరణి కదా అని ఒకండి, కష్టంలోనే ఫలితం ఉందని ముందు సాగిపోయింది అని చివరికి మాత్రం ఒక మాట చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు ఉండేటటువంటి ఒకటో పాటకు సంబంధించిన పూర్తి సమాచారం. ఇక రెండో పాఠం చూసుకున్నట్లయితే సూది కథ. ఇది ఒక హాస్య కథకు సంబంధించింది కథా ప్రక్రియ ఇది. సో దీంట్లో మనకి ప్రధానంగా కనిపించేటటువంటి పాత్రలు ఎవరంటే పరమానందయ్య గారు మరియు అతని యొక్క 5 శిష్యులు కనిపిస్తారు. సో గురువు గారికి ఒక రోజు కాళ్ళు ఒక ముళ్ళు విరుగుతుంది. సో ఇది కూడా చాలాసార్లు అడిగాడు, గురువు గారి కాళ్ళు ఏం విరిగింది, ముళ్ళు విరిగింది, గుంపం విరిగింది, కత్తి విరిగింది అని చాలాసార్లు అడిగాడు. సో పరమానందయ్య గారి కాళ్ళు ఏం విరిగిందంటే ముళ్ళు విరిగింది. ఈ ముళ్ళుని తీయడం కోసం సూర్యుని కావాలని శిష్యుల్ని పురమాయిస్తాడు గురువు గారు. సో వచ్చే అమాయకుడు కాబట్టి ఊర్లో ఎవరు ఇవ్వరు. చివరికి పొరుగురులో ఒక ముసలావిడ అవ్వ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవ్వ ఇచ్చినటువంటి సూర్యుడు తీసుకొని వస్తుండగా ఆ 5 ఒకటి తీసుకొస్తుంటే వెనక 4 వస్తుంటారు. చివరిలో ఉన్నవాడు సందేహం వస్తుంది. గురువు గారికి సూర్యుడు వీడొక్కడే తీసుకెళ్తున్నాడు కాబట్టి గురువు గారికి చేసే సేవలో వచ్చే పుణ్యమంతా వీడొక్కడికే వస్తుంది కదా అని వాడిలో ఒక సందేహం వచ్చి నేను పడతానండి. సో ముందు ఇద్దరు వెనక ఇద్దరు పడితే మధ్యలో ఇక్కడ ఖాళీ ఉండిపోతే మొత్తం పాటలాడుకొని కింద పడేస్తారు. తర్వాత మళ్ళీ వెతుకుతారు. దొరికిన తర్వాత గురువు గారికి వెళ్ళి ప్రశ్నిస్తారు, ఏంటి గురువు గారు మా పరిస్థితి అంటే, గురువు గారు చెప్పిన సందర్భం ఒకటి ఉంది, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా 5 సమానంగా పంచుకోవాలి ఆయన అంటే, మళ్ళీ తిరిగి వెళ్ళి శిష్యుడు ఏం చేస్తారంటే ఆ సూదిని అందరూ కూడా తీసుకురమ్మారని చెప్పి మొత్తం మీద ఆ సూదిని ఏం చేస్తారు, ఒక తాటి దూరానికి ఉంచుతారు. తాటి దూరాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడ సూది పడిపోతుంది. అక్కడ ఒక కథ అయిపోతుంది. కథను కొనసాగించండి అని మనకి రాజ్యాంగం చివరిలో వచ్చే స్టేట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ పాఠంలో మనకు సంబంధించి వ్యాకరణానికి సంబంధించి కేవలం ఫుల్ స్టాప్ గురించి ఇవ్వడం జరిగింది, ప్రత్యేకత ఏం లేదు. ఇక తర్వాత పాఠం చూసుకున్నట్లయితే బాల సంవర్స్. ఈ బాల సంవర్స్ అనేది కథా ప్రక్రియ. ఇది పిల్లల్లో సృజనాత్మకతలు ఏ లక్షణాలు ఉంటాయి అని చెప్పడానికి ఈ పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. ప్రధాన ఇతివృత్తం అది. అయితే ఇందులో రాసింది అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన బిరుదు కరుణశ్రీ. సో 5వ క్లాస్లో మళ్ళీ గురించి మరోసారి మాట్లాడతాం. సో పాఠంలోకి వెళ్ళినట్లయితే విజయనగర సామ్రాజ్య రాజు అయినటువంటి శ్రీ వీరనారాయణ నరసింహరాయలు గారికి మహామంత్రి అవసరం వస్తుంది. ఆయన మహామంత్రి కోసం చాకింత వేసి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏంటంటే ఒక పలక పైన ఒక గీత పెట్టి అది ఎవరు చెరపకూడదు, అలాగే దాన్ని మరవకూడదు, ఏమీ చేయకుండా దాన్ని చిన్నది చేయాలి అని అనేసరికి చాలా మంది ప్రయత్నిస్తారు, ఎవరు చేయలేకపోతారు. చివరికి గురువు గారి దగ్గరికి వస్తారు. అంటే మన తిమ్మర్తి వాళ్ళ గురువు గారి దగ్గరికి వస్తారు. ఆ గురువు గారు కూడా ఇది చేయలేమనేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మేధావులనే తల పడిపోయి పట్టుకోలేకపోతే నువ్వేం చేస్తావు అంటారు. చివరికి శిష్యుడికి ఇవ్వగానే శిష్యుడు వెంటనే ఇంకో మనకి బలపం పట్టుకుని దాని పక్కనే పెద్ద గీత గీస్తాడు. ఇప్పుడు చిన్నదైపోయింది కదా అంటాడు. సో ఇదే సమస్య రాజుగారి దగ్గర తీసుకువెళ్తారు. అయితే ఈ మధ్యలో ఒక ప్రశ్న అడుగుతాడు. గురువు గారు భటులకు ఒక ప్రశ్న అడుగుతాడు, ఏంటంటే మహామంత్రి అవ్వడానికి కావాల్సిన అర్హతలు ఏమిటనే ప్రశ్న అడగడం జరుగుతుంది. ఈ అర్హతలకు సంబంధించి మనకు వచ్చిన భటులు ఒక మాట చెప్తారు, వయసుతో కానీ అందచందంతో కానీ చదువు సంధ్యతో కానీ అనుభవంతో కానీ ఏం సంబంధం లేదు, కేవలం బుద్ధి కుశలత ఉంటే చాలు వాళ్ళని తీసుకుంటామని రాజుగారు చెప్పడం జరిగిందనే మాట చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం గీత ఎప్పుడైతే చిన్నదైందో ఈ పిల్లాడిని గుర్రం పైన ఎక్కించుకుని బట్టలు తీసుకెళ్తారు. సో మన రాజుగారి దగ్గర పెట్టేసరికి రాజుగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ముక్కు పచ్చలారనే బాలుడికి ఎందుకు తెలివితేటలున్నాయా అనేసి చివరికి ఒక టెస్ట్ పెడతారు. రాజుగారు కూర్చున్న కుర్చీ పక్కన ఆయన చేతిలో ఉంగరం తీసి స్వర్ణంగులికం అంటారు దాన్ని. స్వర్ణంగులికం అంటే బంగారం ఉంగరం. అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి బాలుడికి ఒక పరీక్ష పెడతారు. ఎదురుగా ఉన్న తివాచిని కొమ్మకుండా దీన్ని తీసుకోవాలంటే ఇదే నీకు మహామంత్రిగా నియమించడానికి ఉపయోగించినటువంటి నియామక ఆదేశం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. దాంతో సభాసదులందరూ కూడా ఆశ్చర్యపోతారు, తివాచి కుమ్మకుండా తీసుకొస్తారని. చివరికి తిమ్మరసు తివాచిని మడుపుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళడం, ఆ ఉంగరాన్ని తీసుకొని తిరిగి విడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారిగా సభాసదులందరూ కూడా కరతాళ ధ్వనులు అంటారు. ఇక్కడ కరతాళ ధ్వనులు అంటే గుర్తుంచుకోవాలి, కరతాళ ధ్వనులు అంటే చప్పట్లతో మొత్తం సభా వేదిక అంతా కూడా మారిమోగిపోతుంది. ఈ విధంగా
ఆయనకి గుర్తింపుగా ఈమె ఎంచుకున్న సందర్భంలో ఏం వేస్తారంటే గులాబీల హారం వేసి ఈ రోజు నుండి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మీరే మహామంత్రులుగా ఉండండి అని చెప్తూ ఆయన్ని అభినందించడం జరుగుతుంది. ఇక పాఠం వెనకాల వ్యాకరణ చూసుకున్నట్లయితే వ్యాకరణకు సంబంధించి నామవాచకం గురించి అలాగే విశేషణం గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4వ పాఠం చిన్నారి కళ గురించి మాట్లాడుకుందాం. చిన్నారి కళ అనేది ప్రక్రియ చూసుకుంటే కథనం, దీంట్లో ఉండే ప్రధాన విషయం ఏంటంటే ఇతృత్వం ఏంటంటే పర్యావరణం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ కథలో కూర్చున్నట్లయితే ఒకసారి చూస్తే ప్రజ్ఞ అనే చిన్న పాప ఉంటుంది. తనకి కొత్త పుస్తకాలు పాఠశాలలో ఇచ్చారని వెంటనే వాటిని తెచ్చి ఇంట్లో అలమారలో సర్దుకోవాలని చూస్తుంది. అలా సర్దుకునేటప్పుడు అప్పటికే అక్కడ దుమ్ముతో నిండినటువంటి కొన్ని కాగితపు సంచులు కనిపిస్తాయి. ఆ కాగితపు సంచులన్నీ కూడా చెత్తబుట్టలో వేసి తన కొత్త పుస్తకాలని లోపల సర్దుకుంటుంది. అలాగే ఒక చందమామ పుస్తకం తీసుకొని ఏం చేస్తుందంటే చెత్తబుట్ట వేసిన తర్వాత చందమామ పుస్తకం తీసుకొని చక్కగా చదువుతూ నిద్రలోకి జారిపోతుంది. నిద్రలో జారిపోతే ఒక విచిత్ర సంఘటన కనిపిస్తుంది. దానికి 2 కాగితపు సంచులు కొన్ని చేరుకొని అందులో 2 కాగితపు సంచులు మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. సో ప్రజ్ఞ కళలో కనిపించింది ఏంటి అని ప్రశ్నిస్తే కాగితపు సంచులు. అందులో కాగితపు సంచులు మాట్లాడుకుంటూ కొన్ని మాటలు చెప్పుకోవడం జరుగుతాయి. ఆ కాగితపు సంచుల్లో ముఖ్యమైన ఒకటి ఏంటంటే ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే. సో ఈ పదానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రతి విషయం కూడాను వాడే ప్రతి వస్తువు కూడాను ప్లాస్టిక్ తో తయారైనవి వాడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అందులో అదే విషయంలో అక్కడ ప్రజ్ఞ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది అనమాట. సో ప్లాస్టిక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, తేలిగ్గా ఉంటాయి, వేగంగా చిరిగిపోవని చెప్తుంటే అప్పుడు కాగితపు సంచులు ఏమో ప్రజ్ఞకి నచ్చ చెప్తాయి. కాగితపు సంచుల వల్ల నష్టాలు ఏమొస్తే మొత్తం వివరిస్తుంది. అలాంటప్పుడు ప్రజ్ఞ తిరిగి వాళ్ళకి ప్రశ్న వేస్తుంది, ఎలా అయితే కాగితాలు తయారు చేయడానికి చెట్లు నరకాల్సి వస్తుంది కదా, అలాగైతే మొత్తం మందికి ఎన్ని కాగితాలు అవసరం ఉంటాయి, ఎన్ని చెట్లు నరకాల్సి వస్తుంది అనేటప్పుడు అప్పుడు ఒక చెట్టు చెప్తుంది అనమాట. కాగితపు సంచి చెప్తుంది, అవసరాలు సరిపోయినంత కాగితం వాడితే సమస్య లేదు కానీ వృధా చేసేంత వరకు లేవు కదా, అలా చేయకూడదు కదా అని చెప్తూ ఒక మాట చెప్తుంది. ప్రకృతి వనరులు అనేవి మానవ అవసరాలకు తగినంత ఉన్నాయి కానీ మానవుడు వృధా చేసేంత లేవు అని ఒక దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈ మాట ఎవరంటే గాంధీ గారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటిది ఇంకో స్టేట్మెంట్ మనకు రావడం జరుగుతుంది. ప్రకృతిలో వనరులు అవసరాలకు తగినంత ఉన్నాయి కానీ వృధా చేసేంత లేవు అని చెప్పింది ఎవరంటే గాంధీ గారు. ఇది అక్షర ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో దాని గురించి చెప్తూ చివరికి ఏదైనా మనం మొక్కలు పెంచినట్లయితే మొత్తం బ్యాలెన్స్ అవుతుంది కదా అని టైప్ సంచులు చెప్తే అప్పుడు మన పక్క మీరు ఏదైనా సరే రోజుకు మొక్క పాతండి, లేకపోతే ఏదో సందర్భం నేను ఒక మొక్క పాతండి అని చెప్పడం ఉంటుంది. అప్పుడు ప్రజ్ఞ అంటుంది, మా పక్కింట్లో రితిక్ పుట్టినరోజు అయినప్పుడు వాళ్ళ నాన్నగారు అయిన సింగ్ గారు ఒక మొక్క పాతారు. అయితే ఏ మొక్క పాతారంటే వేప మొక్క పాతడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ప్రశ్న అడిగాడు, ఋత్విక్ పుట్టినరోజు ఏ మొక్క పాతాడు అంటే వేప మొక్క. అది కూడా గుర్తుంచుకోవాలి. సో పాఠం చివరిలో చూసినట్లయితే ప్రజ్ఞ కాగిత సంచులకు మాటిస్తుంది. సో మీకు పైన నేను ఎప్పుడు కూడాను అందరికి కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చెప్తాను, అలాగే చెట్లు పెంచమని చెప్తానని చెప్పేసి మాట ఇస్తుంది. ఇలా అయ్యేసరికి ఉదయం అవుతుంది. ఇలా అమ్మ వచ్చి నిద్ర లేస్తుంది. సో నిద్ర నుండి వేరుకున్న తర్వాత ప్రజ్ఞ వెళ్ళి వెంటనే ఆ చెత్తబుట్లో ఉన్న కాగిత సంచిని తీసి జాగ్రత్తగా దుమ్ము దులిపి అల్మార్లో సర్దడం అనేది జరుగుతుంది. ఇది పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక పాఠం వెనకాల చూసుకుంటే వ్యాకరణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ద్వితాక్షరము, రెండోది సంయుక్తాక్షరము. ద్వితాక్షరానికి సంయుక్తాక్షరానికి తేడా మనం తెలుసుకోవాలి. ఒకే అక్షరం కింద మళ్ళీ అదే అక్షరం చేస్తే దాన్ని ద్వితాక్షరం అంటాం. ఒక అక్షరం కింద వేరే అక్షరం వచ్చి చేస్తే అంటే ఇక్కడ కా దిగున మళ్ళీ కావత్తు చేరింది, నా దిగున నా ఒత్తు చేరింది, కానీ ఇక్కడ కాబట్టి దీన్ని ద్విత్వం అంటాం. ఇక్కడ పాక్షరానికి రావత్తు చేరింది, అలాగే జావత్తుకి ఇన ఒత్తు చేరింది, కాబట్టి ఇది సంయుక్తాక్షరం అంటాం. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం, చాలాసార్లు ఇది రాస్తూ ఉంటాం. ఒకసారి చూడండి, అమృతం అనే అక్షరం ఇది ఏ అక్షరం ఏ పదము అని అడుగుతుంటారు చాలా వరకు. అమృతం అనే రాశారికి ఇది రూవత్తు, ఇది సరళ పదమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో ద్విత్వము కాదు, సంయుక్త కాదు. ఎందుకంటే గుణింతాలు రాసేటప్పుడు రూ అనే బదులుగా మనం ఏం వాడతాం, ఈ ఒత్తు వాడతాం. కాబట్టి ఇది కనిపించగల మాత్రాన్ని ఇది ద్విత్వము కాదు, సంయుక్తం కాదు. ఇది అమృతం అనేది సరళ పదం అని చెప్తే గుణింత పదం అనేది ద్విత్వము కాదు, సంయుక్తం కాదు. ఇది మనం మైండ్లో ఉంచుకోవాలి. ఇంకా తర్వాత అదే పాఠంలో మనం చూసినట్లయితే చదువు ఆనందించులో కవి కోకిల సరోజినీ నాయుడు గారి గురించి ఇవ్వడం జరిగింది. ఇది ప్రక్రియ చూస్తే వ్యాసము, ఇతివృత్తం చూస్తే జాతీయ నాయకుల గురించి తెలుసుకోవాలని. సో ఆవిడ గురించి చెప్తూ స్టార్టింగ్ లో ఏంటంటే ఆవిడకి లెక్కలంటే భయం, మిగతా అన్ని సబ్జెక్టులు బాగా చదివేది కానీ లెక్కలంటే చదివేది కాదు. అలా తన 12వ ఏటలోనే మద్రాస్ యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ పూర్తి చేసిందని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. సో గుర్తుంచుకోవాలి, 12వ ఏట మద్రాస్ యూనివర్సిటీలో మెట్రికులేషన్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 13వ ఏట ఒక ఇంగ్లీష్ లో ఒక పుస్తకం రాయడం జరిగింది, సారో వరపు సారా సాక్షి. దాని ఇంగ్లీష్ లో మనకి లేడీ ఆఫ్ ది లేక్. సో ఏ విధంగా ప్రశ్నించవచ్చు. సో సరోజినీ నాయుడు గారు తన 13వ ఏట రాసినటువంటి పుస్తకం పేరేమిటి,
సో ఇంగ్లీష్లోనే అడగవచ్చు, తెలుగులోనే అడగవచ్చు. కాబట్టి ఈ 2 పేర్లు మనం చదవాలి. సారోవరపు సారాసాక్షి అనొచ్చు, లేదా లేడీ ఆఫ్ ది లేక్ అని చదవచ్చు. సో అందుకే ఆవిడ కవితలను చూసి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. భారత కవికోకిల అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆవిడ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఆవిడ 1879 ఫిబ్రవరి 1న అప్పటి హైదరాబాద్లో జన్మించడం జరిగింది. 1879 ఫిబ్రవరి 1న ఆవిడ తండ్రి గారు అఘోరణాల చట్టోపాధ్యాయ, తల్లి వరద సుందరీదేవి. సో ఇది చూడండి. అలాగే ఆవిడ భర్త పేరు మేజర్ జనరల్ ముత్యాల గోవిందరాజు నాయుడు. వీళ్ళకి 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, అంటే 2 కుమార్తెలు, 2 కుమారులు. 2 కుమారులు పెద్దవాడి గురించి ఇక్కడ జరిగింది. ఆయన డాక్టర్ జయసూర్య. ఈయన హోమియోపతిలో మంచి పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి డాక్టర్. ఇది ఆవిడ వ్యక్తిగత సమాచారం. ఇక మనకు వచ్చే సమాచారం చూసినట్లయితే 1915లోనే ఈవిడికి గాంధీ గారితో పరిచయం ఏర్పడింది. అంతేవిధంగా ఆ గాంధీ గారి పిలుపు మేరకు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది. ఆవిడ్ని ఎరవాడ జైల్లో బంధించడం జరిగింది. సో ఈ ప్రశ్న కూడా అడగచ్చు. సో ఏ ఉద్యమంలో పాల్గొన్నందుకు సరోజిని నాయుడు గారిని నిర్బంధించారు, లేదా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తర్వాత సరోజిని నాయుడు గారిని ఏ జైల్లో బంధించారు, ఏ విధంగా ప్రశ్న అడిగే తీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరం జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సరోజిని నాయుడు గారిని ఎరవాడ జైల్లో బంధించారనే ప్రశ్న కూడా అడగవచ్చు. 1930 జైల్లో ఆవిడ ఉన్నంత కాలం కూడా మొక్కలను చక్కగా పెంచింది, ఎంతో ఆప్యాయంగా పెంచుకుంది. ఆవిడ విడిచిపెట్టేటప్పుడు వాళ్ళని పర్మిషన్ అడిగింది, రోజు వచ్చి మొక్కలు చూడొచ్చా అనేసి. కానీ అందుకు అధికారులు అంగీకరించేవారు కాదు. సో ఆవిడ కేవలం స్వాతంత్ర పోరాటంలో కాకుండా చాలా రచనలు చేశారు. సో ఆవిడ చేసిన రచనలు చాలా అవసరం. ఫస్ట్ చూసాం 13 ఏట లేడీ ఆఫ్ ది లేక్, సారాసాక్షి, అదేవిధంగా బంగారు వాకిలి, ది గోల్డెన్ థ్రెషోల్డ్, కాలవిహంగం, ది బర్డ్ ఆఫ్ టైమ్, భగ్న పక్షము, ది బ్రోకెన్ వింగ్స్, 4 పుస్తకాలు ఆవిడ రాసింది. అంతేవిధంగా 1947లో ఏషియన్ రిలేషన్ మీటింగ్ అనేది మన ఢిల్లీలో జరిగితే దానికి అధ్యక్షత కూడా ఆవిడ వహించారు. ఆవిడ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేశారు. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే సరోజిని నాయుడు గారు. ఏ రాష్ట్రానికి చేశారంటే ఉత్తరప్రదేశ్ అని చెప్తాం. ఈవిడ 1950 మార్చి 2వ తేదీన మరణించడం జరిగింది. ఈవిడ భౌతిక కాయాన్ని ఉత్తరప్రదేశ్లోని లక్నో దగ్గర గోమతి నదీ తీరాన్ని ఖననం చేయడం జరిగింది. అక్కడ ఒక స్మారక స్తూపం కూడా స్థాపించడం జరిగింది. సో ఆవిడ చనిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, రాష్ట్రపతి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆవిడని గవర్నర్గా నియమించడం వల్ల గవర్నర్ పదవికే ఎనలేని మంది తెచ్చారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆవిడ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఇంటి పనులు స్వయాన్ని తానే చేసుకునేది. ఇల్లు శుభ్రపరచుకోవడం అలాంటి పనులన్నీ కూడా ఆవిడే చేసుకునేది. ఎంతో హుందాగా ఆవిడ జీవించింది. ఇది ఆవిడ సంబంధించినటువంటి సరోజిని నాయుడుకి సంబంధించిన కీ పాయింట్స్. ఇక్కడ ఎగ్జామ్లు అడిగేది 1 ఆవిడ రచనలు, 2 ఆవిడ స్వాతంత్ర పోరాటం, 3 ఆవిడ కుటుంబ సమాచారం. 3 ఏదైనా ప్రశ్నించవచ్చు. మ్యాక్సిమం అడిగేది బుక్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఫైట్లో ఆవిడ ఉండేటటువంటి సిచ్యువేషన్స్. ఇవి మనం ఈ పాఠంలో ముఖ్యమైన సమాచారం. ఇప్పుడు మనం జాతీయ జెండా పాట గురించి మాట్లాడతాం. ఈ జాతీయ జెండా అనే పాట అనేది గేయ ప్రక్రియకు చెందింది. దీని సూత్రం అయితే దేశభక్తి. సో ఈ పాఠాన్ని రాసింది గురజాడ రాఘవ శర్మ గారు. సో ఈ పాఠంలో వచ్చేసి జాతీయ జెండా ఏ విధంగా ఎగురుతుందనే సంఘటన గురించి చెప్పడం జరుగుతుంది. ఈ పాఠంలో ముఖ్యంగా వచ్చేటట్టు ముఖ్యమైన పదాలు చూసుకుంటే క్రీడించు అంటే ఆటలాడు, హరి అంటే శత్రువు, ఔదార్యం అంటే ఉదారతత్వము, అలాగే సేతువు అంటే నీటి కట్ట మరియు వారధి లేదా ఆనకట్ట. ఇవి ఇందులో ముఖ్యమైన పదాలు. అంతేకాకుండా ఖ్యాతి అనే పదం కూడా ఇవ్వడం జరిగింది. దీని అర్థం కీర్తి అని అర్థం. ఇక పాఠం చివరిలో మనం చూసినట్లయితే ప్రశ్నార్థకు గుర్తు ఇవ్వడం జరిగింది. ఏదైనా వాక్యం ప్రశ్న రాసిన తర్వాత చివరిలో వేయాల్సిన గుర్తు ఏంటంటే ప్రశ్నార్థకం అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత పాఠం వినాయక చవితి. వినాయక చవితి మూలం ఎక్కడ తీసుకున్నారంటే ఆంధ్ర మహాసభలు ప్రచురించినటువంటి సీతాకోక చిలుకలు అనేటటువంటి ఒక ఖండిక నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని రాసింది ఎన్కే శర్మ గారు రాసినటువంటి సీతాకోక చిలుకల నుండి సేకరించిన వ్యాసం ఇది. సో ఇందులో పాఠంలోకి వెళ్తాం. సరే, వినాయక చవితి ఇప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అని చెప్పడం జరిగింది. వినాయక చవితి సాధారణంగా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు మనం జరుపుకుంటాం. దాన్నే గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తాం మనం. సో పాఠంలో వెళ్తే చాలా రోజుల నుండి ప్రజలను హింసిస్తున్న గజాసురుడిని రాక్షసుని చంపడానికి
పరమశివుడు వెళ్ళడం జరుగుతుంది. సంహారం తర్వాత తిరిగి వస్తున్న సందర్భంలో ఆ వార్త తెలిసినటువంటి పార్వతీదేవి ఆయన రాకకు ముందు స్నానం చేయాలనుకుంటుంది. స్నానం చేసేటప్పుడు తను స్నానం వాటికి ముందు ఎవరైనా కాపులో ఉంటే బాగుంటుందని తను ఒంటికి రాసుకునేటటువంటి నలుగు పిండితో ఒక బొమ్మ చేసి తన ప్రాణం పోయడం జరుగుతుంది. ఒక అందమైన బిడ్డగా రావడం జరుగుతుంది. ఆ శిశుతో కాసేపు ఆనందంగా ముద్దాడిన తర్వాత కాపలా పెట్టి అతనికి ఇష్టమైనటువంటి లడ్డూలు పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది. అది తెలియక వచ్చినటువంటి శివుడు తన లోపల రానివ్వకుండా అడ్డుకుంటున్న బాలుని సంహరించడం జరుగుతుంది. అది తెలిసినటువంటి భారతదేవి వచ్చి కోపగించుకోవడంతో వెంటనే ఒక గణాన్ని పంపించి ఎక్కడ ఏం జరుగుతుంది ఏనుగు తల తెచ్చి తలను కలపడం జరుగుతుంది. అది మనకి ఇక్కడ కథలో ఉండేది. ఇది ఇక లోపలికి వెళ్తే వినాయకుడి యొక్క వాహనం ఏమిటంటే అందులో ఎలుక అంటాం. ఆ ఎలుక పేరు ఏమిటంటే అనింద్యుడు. వినాయకుడి వాహనం పేరేంటి? అనింద్యుడు. అది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అలా శివుడికి మరో కుమారుడు ఉంటాడు, కుమారస్వామి. కుమారస్వామి యొక్క వాహనం ఏంటంటే నెమలి. అయితే పరమశివుడి దగ్గర ఉండేటువంటి గణాలన్నింటికి కూడాను లోకరక్షణ కోసం ఎవరైనా నడిపించే ఒక నాయకుడు కావాలని అందరూ గణాలను ప్రశ్నిస్తే సో ఇద్దరు తన దగ్గర ఉన్న ఇద్దరు కుమారులకు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్షలో ఎవరు ముందుగా వస్తే వాళ్ళకే గణపతిగా అంటే గణాలకు అధిపతిగా నియమించడం జరుగుతుందని చెప్పిన వెంటనే కుమారస్వామి తన వాయువేగంతో తన నెబర్పై వెళ్ళడం జరుగుతుంది. కానీ వినాయకుడు మాత్రం తన తెలివితేటలు ఉపయోగించి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. సో తల్లిదండ్రుల చుట్టూ నారాయణ మంత్రం చదువుతూ 3 సార్లు తిరిగితే వచ్చే పుణ్యం ఎంత అనే ప్రశ్న కూడా రావడం జరిగింది. 3,50,00,000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. ఈ విధంగా గణ అధిపతికి పెట్టినటువంటి పోటీ ప్రపంచంలోనే మొత్తం 3,50,00,000 నదుల్లో స్నానం చేస్తున్నామని. సో గణపతి కేవలం నారాయణ మంత్రాన్ని చదువుతూ 3 సార్లు చెప్పించడం వల్ల పుణ్యాన్ని అంతా సేకరిస్తాడు. అది తెలియక కుమారస్వామి మొత్తం తెలిసి వచ్చి కూడాను తన అమాయకతను క్షమించమని అలాగే వినాయకుడిని గణపతిగా నియమించమని చెప్పడం జరుగుతుంది. ఈ గణపతిగా నియమించిన రోజు కూడాను భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి. అందుకే మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఇక వినాయక చవితికి సంబంధించి ఏవైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయంటే మొక్కల పురాణంలో చెప్పడం జరిగింది వినాయకుడిని మొత్తం 32 రూపాల్లో పూజిస్తారని. సో వినాయకుడిని 32 రూపాల్లో పూజిస్తారని ఏ పురాణంలో చెప్పబడిందంటే ముద్గల పురాణం. ముద్గల పురాణం ప్రకారం వినాయక చవితి రోజు వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు ఇది కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వినాయకుడిని పూజించేటప్పుడు మొత్తం ఎన్ని రంగుల ఆకులతో పూజిస్తారంటే 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే జాతీయ సమైక్యత కోసం నిజానికి వినాయక చవితి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జాతీయ సమైక్యత కోసం అందరినీ కూడా ఒకసారి జాగృతి చేయడం కోసం బాలగంగాధర్ తిలక్ గారు 1892లో ఈ వినాయక చవితి అనే ఒక కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమం ప్రారంభించి అందరినీ కూడా ఒక దగ్గర సంఘటన చేయడం అనేది జరిగింది. మరి వినాయకుడికి రకరకాల పేర్లు ఉంటాయి. అంతేకాకుండా ఇది మన రాష్ట్రంలో పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఇక పాఠంలో తర్వాత వినాయకుడికి రకరకాల పేర్లు ఎలా వచ్చాయి అనేది కూడా ఒక వ్యాసంలో ఇవ్వడం జరిగింది. గణాలకు అధిపతి అవడం వల్ల గణపతి అంటారు, విశిష్ట నాయకుడు అవడం వల్ల వినాయకుడు అంటారు, విఘ్నాలకు అధిపతి కావడం వల్ల విఘ్నేశ్వరుడు అంటారు. విఘ్నేశ్వరుడు ఓకే. విఘ్నాలకు అధిపతి అవడం వల్ల ఇతన్ని ఏమని పిలుస్తాం మనం? విఘ్నేశ్వరుడు. ఇది మనం గుర్తించుకోవాలి. విఘ్నాలకు అధిపతి అవడం వల్ల విఘ్నేశ్వరుడు అంటాం. పెద్ద బాణం అంటే పట్ట ఉంటుంది కాబట్టి లంబోదరుడు అంటాం. ఏనుగు ముఖం ఉంటుంది కాబట్టి గజాననుడు అంటాం. ఇది మనకు ఉండేటటువంటి వినాయకుడికి మారు పేర్లు. అంతేకాకుండా వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహం దేంతో చేయాలంటే మ్యాక్సిమం మట్టితో చేయాలి. కానీ ఈ రోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారు. ఇది చాలా ప్రకృతికి చాలా ఇబ్బందికరం అని చెప్పడం కూడా జరిగింది. పర్యావరణ కాలుష్యం కారణం అవుతుంది. కాబట్టి పిల్లలు మీరు చేసేటప్పుడు దేంతో చేయాలని అడిగితే మట్టితోని. సో వినాయకుని విగ్రహాలు దీంతో చేస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ప్రశ్నిస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పెట్టాలి. అదే కాకుండా పాఠం వెనకాల ఇంకొక పదాలను తారుమారు చేస్తూ వ్యాసంలో చెప్పడం జరిగింది. వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే మనకి కలిగే దుష్ఫలితం ఏంటంటే నీలాప నిందలు. నీలాప నిందలు అంటే కష్టాలు మరియు నిందలు కూడా ఏర్పడతాయని పార్వతీదేవి చంద్రుని శపించడం జరిగిందని చెప్తూ మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని అంకెలు ఇస్తూ చివరిలో మనకి వాటి గురించి చెప్తుంది. ఏకదంత్వము, అలాగే ద్విముఖము, అలాగే త్రిలోకాలు, 4 చతుర్వేదాలు, పంచపాండవులు, షట్చక్రవర్తులు, సప్తఋషులు, అష్టదిక్కులు, నవగ్రహాలు, దశావతారాలు. సో దీని మీద కూడా ప్రశ్న అడుగుంది. చక్రవర్తులు మొత్తం ఎంతమంది అనేసరికి షట్చక్రవర్తులు అని చెప్పాలి. అదేవిధంగా ఋషులు ఎంతమంది అంటే సప్త ఋషులు. మనకి లోకాలు ఏంటంటే 3 లోకాలు, త్రిలోకాలు. ఈ విధంగా కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఈ పాఠంలో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు వినాయక చవితి ఏ రోజు వస్తుంది, వినాయక చవితి వినాయకుడు 32 రూపాయలు పూజిస్తారని ఏ కావ్యంలో చెప్పబడింది,
అలాగే వినాయకుడికి ఎన్ని రకాల ఆకులతో పూజిస్తారు, వినాయకుడి యొక్క వాహనం పేరేంటి, ఇలాంటి కీ పాయింట్స్ ఈ పాట నుండి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. రంజాన్ గురించి ఒకసారి చదువుకుందాం. రంజాన్ అనేది మన టెక్స్ట్ బుక్ లో చదువు ఆనందించే ప్రక్రియలో ఇవ్వడం జరిగింది. సో ఈ రంజాన్ చూసినట్లయితే ఇది వ్యాసము ప్రక్రియ. దీని ఉద్దేశం ఏంటంటే సంస్కృతి గురించి తెలుసుకోవడం. రంజాన్ గురించి పరిచయం చేస్తూ లోపలికి వెళ్ళినట్టయితే ఇస్లాం మతాన్ని స్థాపించింది మహమ్మద్ ప్రవక్త. మరి ముస్లిమ్స్ అందరూ కూడా ఇస్లాం పాటించే వాళ్ళని ముస్లిమ్స్ అంటారు. అదేవిధంగా ఈ ముస్లింలు జరుపుకునే పండుగ రంజాన్ అని చెప్పడం జరిగింది. ఈ రంజాన్ని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. ఆ పండుగని ఇలా కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది. ముస్లిం కాలమానం ప్రకారం అయితే ఒక ప్రశ్న, ముస్లింల కాలమానాన్ని ఏమంటారు? ఫసలీ కాలమానం అంటారు. సో ముస్లింల ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెలలో 1వ చంద్రదర్శనంతో ఈ పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 30 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ చంద్రదర్శనం అయ్యేటప్పుడే మళ్ళీ ఈ పండుగ అనేది ఆగిపోతుంది. మొత్తం ఈ పండుగ 30 రోజుల పాటు చేస్తారు. ఈ 30 రోజుల పాటు కూడా కఠినమైనటువంటి నియమాలతో ఉపవాసం అనేది చేస్తారని చెప్పడం మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రంజాన్ నెలలోనే ముస్లిం సోదరులు జకాత్ అనే ఒక కార్యక్రమాన్ని చేస్తారని ఇవ్వడం జరిగింది. జకాత్ అంటే ఏమిటి? సంవత్సర కాలంలో వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలో ఒక లెక్క ప్రకారం కొంత శాతం అన్నమాట వాళ్ళు లెక్కించి ఆ సంపాదనలో ఆ శాతాన్ని పేదలకు, అనాథలకు ఎవరైతే ఉంటారో ఎటువంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే రంజాన్ నెలలో ముస్లిం సోదరులు చేసేటటువంటి దానాన్ని ఏమని పిలుస్తారు? దాన ధర్మాన్ని జకాత్ అని పిలుస్తాము. అంతేకాకుండా అనాథులు, ఆహారం దొరకని వాళ్ళు ఏ విధంగా తమ కష్టాలు ఎలా కష్టాలు పడుతుంటారో తెలుసుకోవడానికి ఈ పండుగ ప్రతీక అనేసి వాళ్ళందరూ నమ్ముతారు. ఎందుకంటే ఆకలిగా ఉంటే కష్టం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా నెల రోజుల పాటు వీళ్ళు ఉపవాసం చేస్తారు. రోజు కూడా ఈ ఉపవాస దీక్షలో ఉంటూ రోజుకి 5 సార్లు మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తారు. మసీదుకి వెళ్ళని వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు? నమాజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ రంజాన్ నెలలోనే అందరూ కూడా సామూహికంగా కూర్చొని కొన్నిసార్లు ఈ ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాంటి ప్రార్థనలు మేమంటాం తారాబీహ్ అని కూడా అని పిలుస్తాం. అంతేకాకుండా ఈ రంజాన్ నెలలో కఠినమైన ఉపవాస దీక్ష చేస్తున్న సమయంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క ముస్లిం యొక్క అతి పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని కూడా పఠనం చేయడం అనేది జరుగుతుంది. వీరి యొక్క దినచర్య ఏ విధంగా ఉంటుంది? ఉదయాన్నే 4 గంటలు లేచి, అంటే సూర్యోదయానికి ముందే లేచి మొత్తం అన్ని కార్యక్రమాలు చేసి సూర్యోదయానికి ఇంకో అరగంట ముందనే వీళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేస్తారు. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత చంద్రుడు కనిపిస్తే మళ్ళీ భోజనం చేస్తారంటే మరి ఈ సూర్యుడు ఉన్నంత కాలం కూడా కనీసం మంచినీరు కూడా తాగకుండా కఠోరమైన ఉపవాసం అనేది చేయడం అనేది జరుగుతుంది అనేది పాఠం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల ప్రారంభంలో ఉపవాసాన్ని ప్రారంభించడాన్ని ఏమంటారంటే సహేరి అంటారు. నెల చివరిలో ఉపవాసాన్ని వీడడాన్ని ఇఫ్తార్ అంటారు. ఈ ఇఫ్తార్ని ఎంతో బ్రహ్మాండమైన సంఘటనగా చేస్తారు. మొత్తం బంధుమిత్రుల్ని అందరినీ పిలిచి కూడాను గొప్పగా జరుపుకుంటారు ఇఫ్తార్ అనేది. అంతేకాకుండా మన అందరినీ ముస్లిం సోదరులు మనందరినీ పిలిచి కూడాను వాళ్ళు చక్కగా అందరినీ పార్టిసిపేట్ చేయిస్తారు. ఇది మనకు ఉండేటటువంటి రంజాన్ నెల. అయితే రంజాన్ నెల తర్వాత వచ్చేది షవ్వాల్ నెల అని పిలుస్తాము. సో ఈ రంజాన్ నెల చివరిలో ఏదైతే ఇఫ్తార్ ఇఫ్తార్ ముందు మొత్తం ముస్లిం సోదరులు కూడా దగ్గరలో ఉన్న మసీదుకి వెళ్ళేసి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన మనం ఏమంటే ఈద్ గాహ్ అని కూడా పిలుస్తామని టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. సో రంజాన్ నెల యొక్క ఇన్ని గొప్పతనాలు ఉంది కాబట్టి రంజాన్ అనేది పవిత్రతకు, అంటే కఠోర నియమాలతో ఉంటుంది, క్రమశిక్షణకు, అందరి సోదరులతో గడుపుకుంటారు కాబట్టి మత సామ్రాజ్యానికి ప్రతీకగా ఈ రంజాన్ పండుగ మనం చెప్పుకుంటాం. ఇక తర్వాత పాఠం చూసుకున్నట్లయితే ఆణిముత్యాలు ఇవ్వడం జరిగింది. ఆణిముత్యాలు అనేవి నిజానికి పద్యాలు. సో పద్యాలు ఇచ్చినప్పుడు కూడా నేను విషయం ఏంటంటే మనుషుల నైతిక విలువలను పెంపొందించడం అనేది ఈ పద్యాల యొక్క ప్రధాన ఉద్దేశం. సో మొత్తం పద్యాలన్నీ కూడా కీ పాయింట్స్ ఇక్కడ రాసిస్తున్నాం. కోపం వల్ల గంత తగ్గిపోతుంది, కోపం తగ్గించుకుంటే మనిషి గొప్పవాడు అవుతాడని చెప్తూ మొదట వేమన పద్యం ఇవ్వడం జరిగింది. కోపం ఉన్నదంత కొంచెమైపోవును, కోపం మనిషినేది అని చెప్తూ పద్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనగనగరాగ మనసు ఇల్లు తినతినకమేమో తీయనుండి అంటూ సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అంటూ 2వ పద్యం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా వేమన చూసుకున్నాండి అని. ఇమ్మది కలవని నోరును అమ్మ అడగని నోరుని కూడాను, అంటే ఇలా పిలవని నోరు ఎలాంటిదంటే కుమ్మరివాడు తగ్గిన గొయ్యి వంటిది అని చెప్తూ సుమతి శతకం, అంటే ఎందుకు పనికిరానిది అని అర్థం అనమాట. కుమ్మరివాడు తీసిన గొయ్యి దేనికి ఉపయోగం ఉండదు అని చెప్తూ ఇచ్చాడనమాట. ఎమ్మగా చదవని నోరును అమ్మ అని పిలవని నోరును కుమ్మరు తగ్గిన గుంటల సుమతి అని చెప్తూ ఇచ్చాడనమాట. అలాగే కూరిమిగల దినములోన, అంటే బాగా స్నేహంగా ఉండేటప్పుడు తప్పులు అనేది ఎప్పుడు కనిపించవు, మరి అదే స్నేహాన్ని కానీ విడిపోయినట్లయితే తప్పులే అన్నీ కనిపిస్తుంటాయి అని చెప్తూ మరో పద్యం ఇచ్చాడు.
సుమతి శతకంలో ఉంది. అలాగే వీడు మనవాడు వాడు పరులవాడు అనేసి అల్పబుద్ధులు అనుకుంటారు. సాధు పొంగవులకు జగమే కుటుంబం, అంటే గొప్ప వాళ్ళకి జగమే ఒక కుటుంబంగా ఉంటుంది అని చెప్తూ తెలుగు భారత శతకంలో పద్యం ఇవ్వడం జరిగింది. చెడ్డవారితో స్నేహం చేస్తే మంచి వారితో చేస్తే అన్నీ వస్తాయి, చెడ్డవారితో చేస్తే కష్టాలు గొడవలే వస్తాయి అని చెప్తూ తెలుగు భారత శతకంలో మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంత తెలివి ఉన్నా మాత్రం వాళ్ళు ఎవరిని కూడా ఎగతాళి చేయకు, కష్టం అంతనే వ్యర్థమైపోను, అంటే ఎంత వెంటనే మంచి కాస్త చెడ్డ అయిపోతుంది సుమా అని చెప్తూ తెలుగు బిడ్డ శతకంలో ఒక పద్యం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నల్లగా ఉంటుందని కస్తూరిని విడిచిపెట్టేలేము, అలాగే అంటే రంగులు చూసి ఎవరిని కూడా మనం డిసైడ్ చేయలేము, గుణం బట్టి మనం నిర్ణయించాలి అని చెప్తూ మరో పద్యం కూడా తెలుగు బిడ్డ శతకం నుండి ఇవ్వడం జరిగింది. అలాగే పూర్వం సామెత ఉండేది, పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబట్టి నీళ్ళు తాగడం బెటర్ అని. కానీ ఇక్కడ నాలుగువారి మాటలో ఒక పద్యం ఇవ్వడం జరిగింది, మొత్తం రివర్స్. నిలిచి నీళ్లు తాగు బతుకు నీరు కారిపోవు, పరిగెత్తి పాలు తాగబోయిందంటే ప్రయత్నం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. చంద్రమండలం కూడా వెళ్తున్నారు కాబట్టి ప్రయత్నం అనేది స్పీడప్ చేయండి అని చెప్తూ ఒక వాక్యం కూడా జరిగింది. నాలుగువారి మాట అంటే నిలబడితే పరిగెత్తి నీరు తాగు అని చెప్పే పద్యం అనమాట ఇది. అలాగే తర్వాత కుమారి శతకంలో పద్యం ఇవ్వడం జరిగింది. చేతిలో మేలు ఎప్పుడు చెప్పుకోకూడదు, ఒకవేళ చెప్తే అది కూడా తప్పుగా మారిపోయే సందర్భాలు వస్తాయి సుమా అని చెప్తూ కుమారి శతకంలో పద్యం ఇవ్వడం జరిగింది. ఇక అనుమతి పాఠం వెనకాల చూసుకున్నట్లయితే ఆశ్చర్య గుర్తులు పరిచయం చేస్తూ ఆశ్చర్యం వచ్చే దగ్గర గుర్తులు పెట్టండి అని ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత పాఠం చూసుకుందాం ఎలుక విందు. ఎలుక విందు అనేది గేయ కథ. ఇది మెయిన్ ఇటువంటి అంటే భాషాభిరుచి, ఎందుకంటే ఇలా భాషాభిరుచి మీద ఉండే పాఠం ఒకటే కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఎలుక విందు పాఠం దీన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. సో ఇందులో ఏముంటుందంటే ఒక ఎలుక పిల్లని చూసిన పిల్లి అనేది అలిగిపోయి కూర్చుంటుంది. ఎందుకు అలిగామంటే నాకు ఒకరోజు కూడా మీ ఇంటికి తీసుకెళ్ళలేదు, ఎటువంటి చేయలేదంటే మొత్తం ఇంటికి తీసుకొచ్చేసి మొత్తం చుట్టం వచ్చిందని ఎలుక పిల్ల తల్లి బంధువులందరూ కూడాను ఒక వెండి పెట్టేసి రకరకాల వంటకాలు పెడతారు. అన్ని వాసన చిన్న చిన్న రుచి చూస్తుంది, కానీ ఎదురుగా కూర్చున్న ఎలుక పిల్ల నాకు రుచిగా ఉందని ఎలుక పిల్ల మీదకి ఒకసారిగా ప్రభావం పడుతుంది. అది చూసినటువంటి ఎలుక పిల్ల తల్లి ఒక రోకలు తీసుకొచ్చి పిల్లి తల మీద గట్టిని కొట్టడం జరుగుతుంది. వెంటనే పిల్లిళ్ళు మొదలు రాకుంటే మిగతా ఎలుకలన్నీ కూడా వెళ్ళి దాన్ని బయటికి లాడడం ప్రయత్నిస్తుంటే ఇలా ఒక పెద్ద సౌండ్ వచ్చి ఇంటి మొత్తం లెగిసిపోయారు అని చెప్తూ అక్కడ పద్యం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉంటే కొన్ని పదాలు చూసుకున్నాం. సో రకరకాల వంటలు పెట్టారు. దీనికి బాగా ఏది రుచించిందంటే ఎలుక పిల్ల అని చెప్తాము. అలాగే ఇక్కడ కొన్ని పదాలు కొల్లలు అంటే ఎక్కువ ఉన్నాయని, ఏ రుచి ఉన్నది అంటే వెలుకున్నదని, తుదకు అంటే చివరికి అనే పదాలు అర్థాలు వస్తాయి. తర్వాత ఈ పాఠం వెనకాల చదువు సంబంధించి తెలుగు సంవత్సరాల గురించి ఇవ్వడం జరిగింది. తెలుగు సంవత్సరాలు మొత్తం ఏంటంటే మనకి 60 తెలుగు సంవత్సరాలు. సో 1వ తెలుగు సంవత్సరం ప్రభవ, 60వ తెలుగు సంవత్సరం అక్షయ, ఈ రెండు మనం తెలుసుకోవాలి. అయితే 60 సంవత్సరాలు అయిపోతే తిరిగి మళ్ళీ 65 ఏళ్ళని మళ్ళీ తిరిగి వాడటం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే షష్ఠి వర్ష చక్రము అని పిలుస్తాము. ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్య ఉద్దేశం. సో కేవలం ఎవరైతే డిఎస్సీ 30% ప్రిపేర్ అవుతున్నారో వారికి కేవలం 60 నిమిషాల్లో టెక్స్ట్ బుక్ ని మొత్తం రీజనింగ్ చేయడం ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేసింది. సో చూడండి, మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ తెలుగు యూట్యూబ్.